సీతారామయ్య ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచి నిల్చోబెట్టి మాట్లాడిస్తున్నారనమాట. జగదీష్ చంద్ర గారి ప్రాజెక్ట్ అయితే వచ్చింది కదా, నువ్వును కావ్య కూడా ఇద్దరు సపరేట్గా ఇద్దరు కూడా కంప్లీట్ చేయాలి. ఎవరైతే ముందుగా మెప్పించి ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ తెప్పిస్తారో వాళ్ళకైతే ఈ సీఈఓ పదవి అయితే ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు సీతారామయ్య. దానికైతే అక్కడ ఉన్న స్వరాజు అండ్ కావ్య అయితే చాలా సంతోషంగా ఉంటారనమాట. ఎవరు ముందు చేస్తారు అని చెప్పేసి అయితే. స్వరాజు వాళ్ళ అమ్మ కూడా అపర్ణాదేవి కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇంకంతేకాదు, ఈ ప్రాజెక్ట్లో కానీ నువ్వు ఓడిపోతే అని చెప్పేసి అయితే ఓడిపోతే అని అన్నాడు. అడిగితే అది స్వరాజ్ అంటే, నువ్వు అప్పుడు కావ్యాన్ని అయితే అంగీకరించి ఇంటికి కోడలుగా తీసుకురావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్వరాజ్ అయితే తన వైపు చూస్తున్నాడు అనమాట, కావ్య వైపు. ఏంటి తినని తీసుకురావాలా మళ్ళీ ఇంటికి అని చెప్పేసి అయితే తనైతే అలా అనుకుంటున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.